రుద్రవరం కథలో ఇది రెండవ భాగం, చివరి భాగం. ఈ వీడియో చూసే ముందు మొదటి భాగం మన ఛానల్లో ఉంది. దాన్ని చూసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. అసలేం జరిగిందంటే, ఆ రోజు రాత్రి ప్రజలంతా ఇంటికి వెళ్ళిపోయిన తరువాత దేవా గుడిలోకి ప్రవేశించాడు. అతను తనతో పాటు తెచ్చుకున్న 6వ భాగాన్ని అక్కడ అసంపూర్తిగా ఉన్న గోళంలో కలిపేశాడు. అప్పుడు ఆ గోళం ధగధగామంటూ మెరుస్తూ ఉంది. వెంటనే దేవా ఊరికి దూరంగా ఉన్న కొండ మీదకు వెళ్ళి ఆ గోళం మండడం, ఎరుపు రంగు వర్షం పడడం గమనించి సంతోషంగా త్రిగద దగ్గరకు చేరుకున్నాడు. త్రిగదతో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు త్రిగద, దేవా, మీ నాన్న చేయలేనిది నీవు చేసి చూపించావు. అద్భుతం దేవా. ఇక ఆ గోళాన్ని మన దగ్గరకు తెచ్చుకొని ఆ 5 వ్యక్తులను ఇక్కడకు రప్పించి దానిని ప్రక్షాళనం చేసి మనం పూజ పూర్తి చేయాలి. పద, పూజకు సిద్ధం చేద్దాం అన్నాడు. అప్పుడు దేవా వారిని ఇక్కడకు ఎలా రప్పించాలి అన్నాడు. అప్పుడు త్రిగద, ఆ గోళాన్ని 6 భాగాలుగా విభజించేటప్పుడు మీ వంశాలకు చెందిన 6 రక్తం అందులో వేశారు కనుక నీవు ఇప్పుడు మనం ఏర్పాటు చేయబోయే హోమంలో నీ రక్తం సమర్పించి వశీకరణ మంత్రం ప్రయోగించు. అప్పుడు ఆ 5 ఆ గోళాన్ని తీసుకొని ఇక్కడికి వస్తారు అన్నాడు. అప్పుడు దేవా త్రిగద కలిసి పూజకు కావాల్సిన హోమగుండాన్ని సిద్ధం చేశారు. ఇక రుద్రవరంలో రుద్ర ఆ గోళాన్ని మండడం చూసిన తరువాత దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతను దూరంగా విసిరేయబడ్డాడు. దాంతో అతను గుడి బయటకు వచ్చి నిలుచున్నాడు. కొంతసేపటికి ఆ ఎర్రటి వాన ఆగిపోయింది. అప్పుడు రుద్ర గుడిలోకి వెళ్ళి చూస్తే ఆ గోళం మామూలు స్థితికి వచ్చేసింది. అప్పుడు అక్కడే ఉన్న పండితుడు, రుద్ర, మనం యథాప్రకారం 5 రోజుల తర్వాత ఆ భాగాల్ని ఎవరి ఊళ్ళకు వాళ్ళు తీసుకెళ్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళు అన్నాడు. సరేనని రుద్ర ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ 5 గ్రామాల పెద్దలందరూ రుద్ర ఇంటిలో సమావేశమయ్యారు. తరువాత ఏం చేయాలని ఆలోచిస్తుండగా రుద్ర పండితుడు చెప్పిన మాట చెప్పడంతో అందరూ దానికి ఒప్పుకొని వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆ 5 గ్రామాలలో ఎవరైతే ఆ భాగాల్ని తీసుకువస్తారో వాళ్ళు కనిపించకుండా పోయారు. 5 ఊళ్ళు ఆందోళనలో మునిగిపోయాయి. ఏదో కీడు జరగబోతోందని భయపడుతూ ఉన్నారు. రుద్ర కొంతమంది యువకులతో కలిసి ఆ 5 వెతకడానికి వెళ్తుండగా రుద్ర అంటూ ఎవరో గట్టిగా పిలిచారు. అది రుద్ర వాళ్ళ నాన్న. ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటూ సాధన చేసుకుంటూ ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అలాంటి వ్యక్తి పిలవడంతో జనాలు అందరూ ఆయన్నే చూస్తున్నారు. అప్పుడు ఆయన, రుద్ర, మీరెంత వెతికినా వాళ్ళు దొరకరు. ఇప్పుడు మనకు కావాల్సింది దైవ సహాయం. అంతకంటే ముందు మీరు జరిగిన కథ తెలుసుకోవాలి అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు. 30 ఏళ్ల క్రితం యథాప్రకారం ఉత్సవం జరుగుతున్న సమయంలో అప్పుడు గుండ్లకోటతో కలిసి 6 భాగాలు గుడికి రావాల్సింది. కానీ 5 భాగాలు మాత్రమే గుడికి చేరుకున్నాయి. కానీ గుండ్లకోట నుంచి రావాల్సిన 6వ భాగం రాలేదు. కనుక కొంతమందిమి కలిసి గుండ్లకోటకు చేరుకున్నాం. అక్కడ ఆ భాగాన్ని తీసుకురావాల్సిన విశ్వం దాని ముందు గాల్లో తేలి ఏవో మంత్రాలు చదువుతున్నాడు. మేము అది చూసి భయపడి ఆ భాగాన్ని సృష్టించిన గురువు ముని మనవడైన భరద్వాజ గారిని కలుసుకున్నాం. ఆయన మాతో పాటు గుండ్లకోటకు వచ్చాడు. అక్కడ ఆయన విశ్వాన్ని కిందకు లాగడానికి ప్రయత్నించాడు. కానీ విశ్వం ఒక్క చేత్తో ఆయన్ని దూరంగా విసిరేశాడు. అప్పుడు ఆయన క్రింద కూర్చొని ఏవో మంత్రాలు చదివి తనతో పాటు తెచ్చుకున్న ఒక చిన్న శూలాన్ని భూమిలోకి గుచ్చి ఏదో మంత్రం చదివాడు. అప్పుడు ఒక శక్తి ఆ శూలం నుంచి వెళ్ళి విశ్వాన్ని కింద అదిమి పట్టింది. అప్పుడు భరద్వాజముని మాతో ఇలా చెప్పాడు, ఈ 6వ భాగం దుష్టశక్తుల వశమైంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిగతా భాగాలతో కలపకూడదు అని చెప్పి విశ్వాన్ని అక్కడే సజీవ సమాధి చేసి ఆ 6వ భాగాన్ని కూడా అక్కడే మట్టిలో కలిపి ఏవో మంత్రాలు చదివి దిగ్బంధనం చేసేశాడు అని కథ చెప్పడం పూర్తి చేశాడు రుద్రవర్మ తండ్రి. నాకు తెలిసి ఆ 6వ భాగాన్ని విశ్వం కొడుకు బయటకు తీసి ఉండాలి. ఎందుకంటే ఆ రోజు ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు అన్నాడు రుద్రవర్మ నాన్న. అప్పుడు ఒక వ్యక్తి అక్కడకు వచ్చి గుడిలో గోళం కనిపించడం లేదని చెప్పాడు. అప్పుడు రుద్ర వాళ్ళ నాన్న, మనం ఇప్పుడు ఆ భాగాన్ని వెతకడం కాదు,
భరద్వాజ మహర్షిని కలిసి దీనికి పరిష్కారం కనుగొనాలి అన్నాడు. దాంతో రుద్ర ఇంకో 5గురితో కలిసి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయనకు నమస్కరించి జరిగిందంతా చెప్పాడు రుద్ర. అప్పుడు ఆయన, రుద్ర, ఈ విధంగా ఆ గోళం దుష్టుడి చేతిలో పడే అవకాశం ఉందనే మా తాతగారు ఒక పరిష్కారం మీ వంశం రూపంలో ఉంచారు అన్నాడు. అర్థం కాలేదు అన్నాడు రుద్ర. ఆ గోళాన్ని 7 ఊళ్ళుంటే 6 భాగాలుగానే ఎందుకు విభజించారో తెలుసా? ఆ గోళాన్ని మీ వంశస్థులు మాత్రమే ఎందుకు కలపగలరో, మళ్ళీ విడదీసి ఎవరి ఊరికి వాటిని పంపించగలరో తెలుసా? ఎందుకంటే ఆ గోళానికి మీరు సంరక్షకులు. ఇప్పుడు ఆ గోళాన్ని సంరక్షించి శుద్ధి చేయవలసిన బాధ్యత నీదే అన్నాడు. రుద్ర అప్పుడు ఎలా చేయాలి అని అడిగాడు. అప్పుడు భరద్వాజ మహర్షి, రుద్రవరం గుడిలో గర్భగుడి బయట కుడి పక్కన ఎప్పటికీ మూసి ఉండే ఒక తలుపు ఉంటుంది. దాని తాళం ఇది తీసుకొని ఒక తాళం ఇచ్చి దీంతో ఆ తలుపు తీసి దాంట్లో ఉన్న చిన్న శూలం తీసుకో. ఎర్రని వస్త్రాలు ధరించి ఆ శూలం తీసుకొని ఆ దుష్టుడు ఉండే చోటికి వెళ్ళు. ఆ గోళం ఈ పాటికి అక్కడకు చేరి ఉంటుంది. ఆ గోళం మీద నీ రక్తం తడిపిన ఆ శూలం తాకించు. అప్పుడు వెలువడే శక్తి వాణ్ణి అంతం చేస్తుంది అని చెప్పాడు. సరేనని రుద్ర భరద్వాజ మహర్షి గుడికి వెళ్ళి ఆ శూలం తీసుకున్నారు. అప్పుడు రుద్ర భరద్వాజ మహర్షిని అడిగాడు, ఇప్పుడు వాళ్ళని ఎక్కడ వెతకాలి అని. అప్పుడు భరద్వాజ మహర్షి, ఇంకెక్కడ, అదే ప్రదేశంలో గుండ్లకోటలో అని చెప్పాడు. వారిద్దరూ మరికొంతమంది యువకులతో కలిసి గుండ్లకోటకు చేరుకున్నారు. ఇంకొక వైపు దేవ ఆ 5గురిని ఆ గోళాన్ని తీసుకురమ్మని ప్రేరేపించడంతో వాళ్ళకు తెలియకుండానే ఆ గోళాన్ని తీసుకుని దేవా ఉండే స్థలానికి వెళ్ళారు. అది గుండ్లకోటలో గల పాడుబడిన దేవా ఇల్లు. అక్కడ ఏర్పరిచిన హోమం చుట్టూ 5గురు కూర్చున్నారు. మధ్యలో గోళం ఉంచబడింది. త్రిగద దేవా చెరొక వైపు కూర్చున్నారు. అప్పుడు త్రిగద, దేవా ఇక పూజ మొదలుపెట్టు అన్నాడు. అప్పుడు దేవా ఒక భంగిమలో కూర్చొని పూజ మొదలుపెట్టాడు. గోళం హోమం మధ్యలో నిల్చుంది. దేవా ఒక్కొక్కరిని బలి ఇవ్వు ఆ గోళానికి అన్నాడు త్రిగద. ఇంతలో రుద్ర మిగతా జనం అక్కడికి చేరుకొని త్రిగదని పక్కకు లాగేశారు. దేవా లేవబోతుండగా త్రిగద, దేవా పూజ ఆపొద్దు, వీళ్ళు నన్నేం చేయలేరు అంటూ అరిచాడు. అప్పుడు భరద్వాజ మహర్షి, రుద్ర నీవు నేను చెప్పింది చేయి అనగానే రుద్ర శూలం తీసి తన చేతికి గుచ్చుకొని ఆ శూలాన్ని గోళానికి తాకించడానికి వెళ్తుండగా త్రిగద తన మంత్రశక్తితో రుద్రని కదలకుండా చేశాడు. అప్పుడు భరద్వాజ మహర్షి తన శక్తిని ఉపయోగించి త్రిగదని అంతం చేసేశాడు. ఇక రుద్ర ఆ శూలాన్ని గోళానికి తాకించడంతో దేవా గాల్లో కలిసిపోయాడు. ఆ 5గురు కూడా వాడి మంత్ర ప్రభావం నుంచి బయటపడ్డారు. అప్పుడు రుద్ర ఆ గోళాన్ని తీసుకొని మిగతా జనంతో కలిసి రుద్రవరం చేరుకున్నాడు. అక్కడ భరద్వాజ మహర్షి ఆ గోళానికి మంత్రజలంతో అభిషేకించాడు. అప్పుడు రుద్ర దాన్ని తీసుకెళ్లి యథాస్థానంలో ఉంచాడు. అప్పుడు రుద్రవరం మిగతా గ్రామాల్లో మళ్ళీ వర్షం కురిసింది. ఈసారి కురిసింది ఎర్రటి వాన కాదు, మామూలు వర్షం. జనమంతా సంతోషంలో గంతులేశారు. రుద్రవరం కథ సమాప్తం. ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే హైప్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, దాంతో ఛానల్ గ్రో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.